ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మంచు మోహన్ బాబు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు మంచు విష్ణు మనుషులు, ఇటు మంచు మనోజ్ మనుషులు భారీగా మోహరించారు. అక్కడ సుమారు 100 బౌన్సర్లు కాపలాగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 40 మంది బౌన్సర్లను మంచు విష్ణు ఏర్పాటు చేయగా, ఇటు మనోజ్ మరో 30 నుంచి 40 మంది బౌన్సర్లను అయితే రప్పించడం జరిగింది. అయితే మనోజ్ తరపున బౌన్సర్లను సెక్యూరిటీ లోపలికి అనుమతించట్లేదని కూడా తెలుస్తోంది. వారంతా మోహన్ బాబు ఇంటి గేట్ బయటే వేచి చూస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు వెంటనే బయలుదేరి హైదరాబాద్ కు వచ్చారని, కాసేపట్లో ఆయన జల్పల్లిలోని నివాసానికి రానున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే భారీగా మనుషుల్ని మోహరించారు. మంచు విష్ణు రాక ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడు విష్ణు వచ్చాక తమ్ముడికి సపోర్ట్ గా ఉంటారా, గొడవపై మాట్లాడతారా, లేదా మళ్లీ అన్నదమ్ములు గొడవ పడతారా అన్నది ఇప్పుడు హై టెన్షన్ పుట్టిస్తోంది. పరిస్థితి చూస్తే విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందని మాత్రం మనకి క్లియర్ గా కనిపిస్తోంది. ఇటు మోహన్ బాబు అనుచరుడు, ఆయన విద్యా సంస్థలు చూసుకునే వ్యక్తి మనోజ్ పై దాడి చేసినట్టుగా సమాచారం. మోహన్ బాబు ఆదేశాలతో ఆయన కొట్టాడని మనోజ్ ఆరోపిస్తున్నారు. మోహన్ బాబు మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. మంచు ఫ్యామిలీ పిఆర్ఓ టీం గొడవ లేదని కవర్ చేయాలని చూసినా మనోజ్ గాయాలతో ఆసుపత్రికి రావడంతో మంచు ఫైటింగ్ నిజమే అని తేలింది. మనోజ్ ఒంటిపై గాయాలున్నట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. ఆదివారం సాయంత్రం ఆసుపత్రికి వచ్చిన మనోజ్ కు ఎక్స్రే సిటీ స్కాన్ చేయగా దాడి కారణంగా కడుపులో గాయమైనట్టుగా తెలుస్తోంది. అలాగే వెన్నెముక కూడా గాయమైంది. మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. ఎడమకాలి పిక్క భాగంలో దెబ్బలు తగిలినట్టుగా టెస్ట్ లో తేలింది. మనోజ్ ఒంటి గాయాలపై పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది సమాచారం అయితే ఇచ్చారు. అయితే ఆసుపత్రికి వచ్చినప్పుడు మీడియా ఎంత ప్రశ్నించినా మనోజ్ అయితే పెదవి విప్పలేదు. ఆయన కాలికి తగిలిన గాయం బాధతో మెల్లగా నడుచుకుంటూ ఆసుపత్రి లోపలికి వెళ్లిపోయారాయన. మనోజ్ చెప్తున్నట్టు మోహన్ బాబు ఆదేశాలతో వినయ్ దాడి చేశాడా, ఇంకెవరైనా కొట్టారా అనేదైతే తెలియాల్సిందే.